Hi everyone, this is Ramya Hemant. Welcome back to our channel Ramya Talks Little Signatures Kids Studio. So ఈ రోజు వచ్చేసి నేను మీకు 2 న్యూ బోర్న్ షూట్స్ అయితే చూపిస్తున్నాను. సో 1 by 1 షూట్స్ అయితే అవుతున్నాయి అండ్ పక్కనే మనకి ప్రీ బర్త్డే షూట్స్ కూడా అవుతుంది. సో ఈ రోజు నేను మీకు 2 బేబీ షూట్స్ అయితే చూపిస్తాను. ప్లస్ డిఫరెంట్గా ర్యాపింగ్స్ అండ్ పోజింగ్స్ కూడా ఇందులో ఉంటాయి అన్నమాట. సో ఫస్ట్ బేబీ వచ్చేసి ఇక్కడ అనమాట. సో నేను ఫస్ట్ అయితే పీచ్ కలర్ తీసుకున్నాను అండ్ రెడ్ కలర్ ర్యాప్తోని అనమాట. సో ఒక బాస్కెట్లో ఉడకబెట్టడానికి ఇలా అయితే ర్యాప్ చేస్తున్నాను. అండ్ బేబీ వచ్చేసి 10 days బేబీ అండ్ చాలా క్యూట్గా ఉంది అండ్ చాలా చిన్నగా ఉంది అనమాట. సో మనకి ర్యాపింగ్ చేయాలి అంటే 1 month బిలో బేబీ అయితే చాలా బాగా వస్తుంది అవుట్పుట్ అనేది. అండ్ చాలామంది కొంతమంది 1 month తర్వాత 2 months తర్వాత కూడా తీసుకొస్తారు అండ్ 3rd monthలో కూడా కొంతమంది తీసుకొస్తారు. బట్ 3rd monthలో ఏంటి అంటే ర్యాపింగ్ అనేది మ్యాక్సిమం రాకపోవచ్చు, బట్ ట్రై చేస్తే అండ్ బేబీ కొంచెం పడుకోబెట్టి మనం ట్రై చేస్తే మ్యాక్సిమం వస్తుంది. అండ్ సో 3rd month బేబీని కూడా ట్రై చేశాను. సో లైక్ పాసిఫైయర్ ఇచ్చేసి మనం బేబీని ర్యాప్ అయితే చేయొచ్చు. సో ఇలాగ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. అండ్ మ్యాక్సిమం మీరు ఎవరైనా బేబీ షూట్స్ అండ్ న్యూ బోర్న్ షూట్స్ ప్లాన్ చేస్తే మటుకు 1 month బిలో అయితే చాలా మంచి అవుట్పుట్ వస్తుంది. సో 1 month బిలో అయితేనే బెటర్. అండ్ సో 1 month బిలోలో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోజెస్ వస్తాయి, ఇంకా ర్యాపింగ్స్ కూడా వస్తాయి, విత్ కాస్ట్యూమ్స్ కూడా మనం చేయొచ్చు అనమాట. సో పోజెస్ కూడా మనకి అండ్ చిన్ పోజెస్ అండ్ బకెట్ పోజెస్ ఇలాగ మనకి డిఫరెంట్గా చేస్తూ ఉంటాము. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బెడ్ తీసుకున్నాను. లైక్ బేబీ క్లయింట్ నాకు బెడ్ పైన బేబీని అడిగారు. సో అందుకని చెప్పేసి బేబీని ర్యాప్ చేసేసి బెడ్ పైన పడుకోబెడుతున్నాను. అండ్ ఇది వచ్చేసి బాస్కెట్లో అనమాట. సో డిఫరెంట్గా అండ్ 1-2 కాదు, దగ్గర 4 to 5 సెటప్స్ అనేవి చేంజ్ చేస్తూ ఉంటాము. అండ్ పక్కన సెటప్ వైజ్గా చిన్న సైడ్ ప్రాప్స్ అనేది పెడుతూ ఉంటామన్నమాట. సో అంత ఈజీ అయితే కాదు, బట్ నాకైతే చాలా హ్యాపీగా నేను చేస్తాను. నాకు న్యూ బోర్న్ షూట్ వచ్చింది అంటే చాలా ఒక మంచి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను అనమాట. ఎందుకంటే పేరెంట్స్ అనేది చాలా చిన్నపిల్లలు, సో వాళ్ళని ఎవరికి ఇవ్వడానికి మ్యాక్సిమం ఒప్పుకోరు. బట్ అలాంటిది నన్ను నమ్మి నాకైతే ఇస్తారు. ఆ సాటిస్ఫాక్షన్ అనేది చాలా బాగా అనిపిస్తుంది. సో అదృష్టం ఎవరికి వస్తుంది. సో నాకైతే చాలా బాగా హ్యాపీగా ఫీల్ అవుతాను. అండ్ న్యూ బోర్న్ షూట్ వచ్చింది అంటే ఇంకా నేను చాలా హ్యాపీ అయిపోతాను అనమాట. సో ఇది ఈరోజు న్యూ బోర్న్ స్టోరీ అనమాట. అండ్ నెక్స్ట్ వేరే న్యూ బోర్న్ స్టోరీతో నేను మీ ముందరికి వచ్చేస్తాను. అంతవరకు కీప్ స్మైలింగ్. బై బాయ్.